మీరు ఎంత దూరంలో ఉన్నా సరే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచే ఇంటర్వ్యూ చేస్తాను. నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను అని చెప్పుకోవడానికి చాలా మీడియాను, అంటే మా కజిన్ బ్రదర్ నమ్మి ఒక బిజినెస్ పెట్టాను. ఆడేం చేశాడు, నన్ను మోసం చేశాడు. అంటే మోసం చేసి పారిపోయాడు. తర్వాత 2019లో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. 2019లో పోలీస్ కేసు పెడితే 2022లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు అంటే 2019లో కేసు పెడితే 2022 వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకొచ్చారు? అసలు ప్రభుత్వం అనేది సామాన్యుడి కోసమా, లేకపోతే ఓన్లీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలని కాపాడుకోవడం కోసమా? అలాగే చాలా మంది సమస్యలతో సతమతం అవుతున్నారు. నేనేమనుకుంటున్నానంటే, నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను అని చెప్పుకోవడానికి చాలా మీడియాలో వెనక తిరిగాను. ఒక్క ఇంటర్వ్యూ కూడా నేను చేయలేదు. మీడియాలకి వెంటబడి పడితే ప్యాకేజీలు అడుగుతున్నారు. సో నాలాంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో, మీరు ఎంత దూరంలో ఉన్నా సరే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచే ఇంటర్వ్యూ చేస్తాను. ఇంటర్వ్యూ చేసి మీ సమస్యను తెలుసుకుంటాను. మీ సమస్యను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. తీసుకెళ్లి దానికి పరిష్కారం వచ్చే వరకు మనం ఇక్కడి నుంచే పోరాడదాం. నేను ఈ ఇనిషియేషన్ ఎందుకు తీసుకున్నానంటే, డబ్బులు ఉన్నవాడికే కోర్టులు, కేసులు, విజయాలు, కానీ మనలాంటి సామాన్యులకి ఏళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి ఇండియాలో ఇప్పటి వరకు 5,50,00,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇన్ని కేసులు పెండింగ్ ఉండడానికి రీజన్ ఏంటంటే కోర్టుల యొక్క అలసత్వం. ఎందుకంటే జడ్జి ముందు హత్య జరిగినా సరే దాన్ని చాలా కాలం పొడిగిస్తున్నారు. సో దయచేసి ప్రభుత్వాలు గమనించండి. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇలాగా హింసిస్తుంటే ఇంక ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేది ఎవడు? అసలు వ్యవస్థలు మారేది ఎలాగా? సో దయచేసి మీ యొక్క సమస్య ఏదైనా సరే నాకు పంపించండి. మిమ్మల్ని నేను ఇక్కడి నుంచే ఇంటర్వ్యూ చేస్తాను. ఇంటర్వ్యూ చేసి మీ ప్రూఫ్స్ తో సహా మనం ప్రభుత్వానికి మీ సమస్యను తీసుకెళ్దాం. వాళ్ళు పరిష్కరిస్తారో లేదో చూద్దాం. జై హింద్.